కోడి నీ ఇష్టంతో పనేమిటి? నాకిష్టమైంది నేను చేసుకుంటున్నాను. మా నాన్న బాకీ కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గాని నాతో కాపురం చేయించలేవు. నా మనసు నిండా నా గుండెల నిండా ఉన్నది ఒక్క శ్రీనివాసు నాయుడే. వాడు మెట్రిక్ తప్పాడు, నేను మెట్రిక్ తప్పాను. నీకు తెలియదేమో, వాడికి పేకాట పిచ్చింది, నాకు పేకాట పిచ్చింది. వాడన్నంటే భయపడి వాడు మానేశాడు. నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి. అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే. గుణంలో ఆడది మగాళ్ళలో కోరుకునేది అదే. కానీ మగాడు ఆడదానిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా. ఆ రెండూ నీకున్నాయి, అందుకే నిన్ను వదలను. ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో మంగళం లాభస్తేషాం యేస్తేషాం. కేశయ్య, అయ్యా, నా తమ్ముడు శ్రీనివాస నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా? తెలుసయ్యా. తెలిసి వివాహం ఎలా జరిపిస్తున్నావు? మీతో సంబంధానికి మేము తోగలేమయ్యా. అని మేము అనకపోతే మాతో వేయమందడానికి నీకు అభ్యంతరం లేదుగా? ఏమిటండి ఇది? పెళ్లికొచ్చారా, చెడగొట్టడానికి వచ్చారా? నోర్మయ్, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు బాజాబాజిత్రులు కాదురా, 2 జీవితాల సంగమం. రుక్మిణి, ఇది బలవంత పెళ్ళి అనుకుంటే పీటల మీద నుంచి లేచిరా. నీ నిర్ణయం ఏమిటో నిర్భయంగా చెప్పమ్మా. లేమ్మా. నాయుడు గారు, మీసం మొలిచిన దగ్గర నుంచి మిడిల్ డ్రా పెరగనివ్వండి. నన్ను కాదని పెళ్లి మీరెలా చేస్తారో నేను చూస్తాను. నాయుడు గారిని ఎదిరించేంత మగాడివయ్యావురా? నాయుడు గారు, పేట్ల మీద పెళ్ళాగిపోవడానికి వీల్లేదు. ఇదే ముహూర్తానికి మీ తమ్ముడు గారితో పెళ్లి జరిపించండి.